మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ ధర్నా కార్యక్రమానికి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్కు రోడ్డు మార్గాన మాన్కోట్ చేరుకున్నారు. ఈ మార్గ మధ్యలో యాదాద్రి భువనగిరి జిల్లా కొత్తగూడ ఎక్స్ రోడ్స్ వద్ద మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కేటీఆర్కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చోటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి, అరవపల్లి, మరిపేడ బంగ్లా మీదుగా మహబూబాబాద్కు చేరుకుంటారు. ఆయన మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ మహాధర్నాలో కేటీఆర్ పాల్గొంటారు. కేటీఆర్ పర్యటనకు సంబంధించి మన అప్డేట్స్ మా రిపోర్టర్ స్వామి నాయుడు తెలుసుకుందాం. స్వామి, చెప్పండి, ఏంటి కేటీఆర్ పర్యటన విశేషాలు ఏంటి? అడ్డుకుంటామని అటు గిరిజన సంఘాల నేతలు చెప్తున్నారు, ఇటు బీఆర్ఎస్ నేతలేమో ఆయనకు అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారు. నేపథ్యంలో ఈ మహబూబాబాద్లో మహాధర్నా జరిగే అవకాశం ఉందా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రీనివాస్, ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేడు మహబూబాబాద్ జిల్లాకు కేటీఆర్ రానున్న నేపథ్యంలో కూడా ఒక ఫ్లెక్సీ వార్లు అయితే నడుస్తా ఉందని చెప్పుకోవచ్చు. ఫ్లెక్సీలు అంటే కేటీఆర్ స్వాగతం తోరణాలు పలికినప్పటికీ కూడా కొన్ని చోట్ల గో బ్యాగ్ అని చెప్పి కూడా కొన్ని బ్యానర్లు వెళ్తాయని చెప్పుకోవచ్చు. మహబూబాబాద్ పట్టణం అంతా ఎప్పటికొక హై అలర్ట్ ఉన్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇవాళ మీటింగ్ ఉదయం 11 గంటల నుంచి మొదలుకుంటే మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా మహాధర్నా లగచర్ల బాధితుల కొరకు అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. దీనికి ముఖ్య అతిథిగా కేటీఆర్ రానున్న నేపథ్యం అయితే ఉంది. 12 గంటల వరకు కూడా కేటీఆర్ రానున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం దగ్గర కూడా మహాధర్నా కోసం ఏర్పాటు చేశారు. ఇప్పటికీ చాలా వరకు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు మహబూబాబాద్ సంబంధించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలతో పాటు కూడా మాజీ మంత్రులు అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా జనగామ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర రెడ్డి కూడా ఇప్పటికే చేరుకున్నారు. అక్కడ ఆటపాటలతో కూడా మహాధర్నా నిర్వహించే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మాత్రము బయట మాత్రము మొత్తానికైతే కొన్ని కూడళ్లలో కూడా కేటీఆర్ ఫ్లెక్సీలను కూడా చించేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతో కూడా పోలీసులు అయితే హై అలర్ట్లు ప్రకటించిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మహబూబాబాద్ పట్టణం అంతా గస్తీలంతా కూడా పోలీసులు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా కూడా ఇప్పటికే మొత్తానికైతే పూర్తి స్థాయిలో కూడా పోలీసు బలగాలను కూడా ఈ మీటింగ్ అంటే మహాధరణ నడిచే అవకాశం అయితే కనపడుతుంది చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, ప్రస్తుతానికైతే అక్కడ లగాచర్లకు సంబంధించిన గిరిజనులు కావచ్చు, దళితులే కావచ్చు, వాళ్ళకు బాధితులుగా ఉంటామని చెప్పి బీఆర్ఎస్ స్థితి ఈ నెల 21నే ఈ మహాధరణ జరిగేది. కానీ మొత్తానికి కేసీఆర్ వస్తే అడ్డుకుంటామని చెప్పుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కసారి నోట రావడంతో కూడా అప్పటికి దానితో పాటు కూడా అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా అక్కడ ధర్నా అయితే క్యాన్సిల్ చేసి ఈ రోజు హైకోర్టు ఆదేశాల మేరకు అయితే ఇవాళ 11 గంటల నుంచి 2 గంటల వరకు అయితే బీఆర్ఎస్ తలపెట్టిన మహాధర్నా మాత్రము జరగనున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, థ్యాంక్ యూ స్వామి.